'పుష్ప 2' ఈ పేరు వినగానే మొత్తం ప్రపంచం అందరూ గూడా ఇట్లాంటి ఒక సినిమా వస్తుంటంతో ఉత్సుకతో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ముందటే ఇంత పెద్ద బిజినెస్ జరిగిన సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఇంతవరకు ఏది లేదు. ఫస్ట్ టైమ్ ఇట్ హ్యాపెండ్. 3 గంటల 20 నిమిషాల్లో ఒక సినిమా వస్తుందనంగానే ఆటోమేటిక్‌గా అమ్మో! ఇంత సేపా అనే ఒక ఆలోచన వస్తది. ఏమాత్రం తేడా పడ్డా కూడా ఇబ్బందికర పరిస్థితి అనే సంగతి అందరికి తెలిసిందే. కానీ మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారంటే గతంలో కూడా మీరు గమనిస్తే ఇలాంటి సినిమాలు అనేకం బోలెడొచ్చాయి. ముఖ్యంగా ఓల్డ్ ఎన్టీఆర్ సినిమాల్లో 'పాతాళ భైరవి' గాని, 'దానవీర సూరకర్ణ' గాని ఇట్లాంటి అనేక సినిమాలు 3 గంటల పైన ఉన్న సినిమాలు 'లవకుశ' గాని చాలా అద్భుతమైన సినిమాలన్నీ గూడా 3 గంటల పైనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఆ ట్రెండ్ అంతా తగ్గిపోయి 2 గంటలు, 2 గంటల 15 నిమిషాలు, 2 గంటల 30 నిమిషాలు వస్తున్న టైంలో 3 గంటలు, 3 గంటల పైనొచ్చిన సినిమాలన్నీ గూడా ఊరికే సరదాగా ఒక లిస్ట్ ఏసి చెప్పాను. ఆ లిస్ట్ ఒకసారి చూద్దాం. మీరు గమనిస్తే 'అర్జున్ రెడ్డి' 3 గంటల 5 నిమిషాలు. అలాగే 'ట్రిపుల్ ఆర్' 3 గంటల 6 నిమిషాలు. ఈ కోవలోనే 'దేవర' 3 గంటల 5 నిమిషాలు. ఇలాగా 'యానిమల్' సినిమా కూడా చూసుకుంటే 'రణబీర్ కపూర్' కెరియర్‌లోనే ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా చెప్పొచ్చు. దేనికంటే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్స్ అందరూ ఎదురు చూసారు. 3 గంటల 21 నిమిషం ఆ సినిమా. ఇప్పుడు 'పుష్ప 1' కూడా దాదాపు 3 గంటల సినిమా. ఇప్పుడు 'పుష్ప 2' 3 గంటల 19 నిమిషాల్లో అనేక రకాల కథలు అద్భుతంగా చెప్పబోతున్నారు. ఇవన్నీ గతంలో కూడా ఒక సెన్సేషనల్‌గా బ్లాక్ బస్టర్స్ సాధించిన సినిమాలే. ఇప్పుడు ఆ కోవలోనే 'పుష్ప 2' కూడా రాబోతుందా? అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నాయి. ఆ సినిమా వర్గాలందరూ గూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం. ఇలాగా చెప్పుకుంటూ పోతే 'పుష్ప 2'కి సంబంధించి అనేక విషయాలు మొత్తం గూడా ప్రపంచం అంతా కూడా ఇలా ఎదురు చూస్తా ఉన్నారు. ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా, మార్కెటింగ్ పరంగా వీళ్ళే 400, 500 కోట్లు మేకింగ్‌కి పరంగా ఖర్చు పెట్టారు. ముఖ్యంగా 'మైత్రి మూవీస్' వాళ్ళు ఒక జాతర సినిమా దానికి సంబంధించి ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు ఉండే ఒక కంటెంట్‌కి సంబంధించి దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని సమాచారం. ఇకపోతే 'పాట్నా'కి సంబంధించి మన సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తే చెన్నైలో 'కిసిక్' సాంగ్‌కి సంబంధించి ఒక చిన్న గ్లింప్స్ వదిలారు. కొచ్చిన్‌లో ఇప్పుడు ఫీలింగ్స్‌ని ఆళ్ళకున్న భాషలో ఫీలింగ్స్ అంటూ ఒక చిన్న లాంగ్వేజ్‌లో వదిలారు. అది ఇప్పుడు డిసెంబర్ 1న రిలీజ్ అయ్యి సంచలనం చేయడానికి రెడీ అయిపోతుంది. ఒక చిన్న గ్లింప్స్ వచ్చినా, ఒక చిన్న ఫోటో వచ్చినా అది వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ కెరియర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నంబర్స్‌ని ఒక సోషల్ మీడియా గానీ, ఒక మీడియా తరపు నుంచి గానీ చాలా నంబర్స్‌ని చూస్తుంది 'పుష్ప 2'. అనుకోకుండా ఈ యొక్క ఇన్ని ప్రమోషన్స్ అవసరమా? ఇంత ప్రమోషను అవసరమా ఇప్పుడున్న పరిస్థితుల్లో? మామూలుగా డేటేస్తేనే దీనికున్న క్రేజ్‌తోని సినిమాని ఎగబడి చూస్తారు గదా! కాదు. ఈ ప్రమోషన్స్ అవసరమే అంటున్నాడు 'అల్లు అర్జున్' అండ్ టీమ్. దేనికంటే ప్రతి ఒక్క దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళక్కడ జోష్ నింపుతూ ఏదో ఒక కొత్త పాయింట్ చెప్పి, మా సినిమాలో ఇంత పవర్‌ఫుల్ పాయింట్స్ ఉన్నాయి. మీరు థియేటర్‌కొచ్చి మొదటి వారంలోనే ఈ సినిమాని చూసే విధంగా వీళ్ళంతా ప్రమోషన్స్ చేయటంతోని చిత్ర యూనిట్ అంతా కూడా చాలా హ్యాపీగుంది. కానీ గమనిస్తే ఎక్కడ కూడా ఒక్క ప్రమోషన్‌లో కూడా సుకుమార్ గారు ఎక్కడ లేరు. ఎందుకంటే ఇంకా చెక్కుతూనే ఉన్నారు. థియేటర్‌లో ఇంకా వర్క్ జరుగుతూనే ఉండింది. ఇంకా చిన్న పని, ఇంకో చిన్న పెద్ద పని అనేది సంబంధం లేకుండా ఒక పక్క సంగీత దర్శకుడు 'దేవిశ్రీ ప్రసాద్', ఇంకో పక్క 'సుకుమార్', మరో పక్క సినిమా టీమ్‌లోని అనేక మంది కూడా ఈ సినిమాకి సంబంధించి వర్క్ చేస్తూనే ఉన్నారు. చూస్తూనే ఉండండి ఇలాంటి అనేక మేకింగ్‌కి సంబంధించిన విషయాల్ని మీకు 'పుష్ప 2'కి సంబంధించినయి అనేకం అందిస్తూనే ఉంటాను.